ఎలక్షన్లకు ముంగట పబ్లిక్ బతుకులు సరిదిద్దుతామని ఉద్దరం ముచ్చట్లెన్నో చెప్తుంటారు లీడర్లు. ఆ పథకం ఈ పథకం అనుకుంటా రకరకాల పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వస్తారు. తీరా వచ్చినాక గానీ తెలియదు అధికారంలోకి వచ్చినోళ్ళ పనితనమేందో. పథకాలైతే పెడతారు గానీ ఉన్నోళ్లకు లేనోళ్లకు ఒకే తీరు సవలతులైతే చెయ్యరు. చిరువంతులు ఉండేటి జాగలనేమో నున్నటి రోడ్లేసి మెరిపిస్తారు. అదే గరీబులు ఉండేటి ఏరియాలనేమో బురదలేసి పెడతారు. ఆదివాసీ పల్లెల గోసలైతే బడంతా తడి, బడి బెంచీల మీదనేమో గోనె సంచులు. సరే, అంతో ఇంతో బడి మంచిగానే ఉందనుకున్నా, బడికి పోయే తొవ్వ చూడుండ్రిగా ఎంతో ముద్దున్నదో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ కిందున్న శ్రీరామపురం అనేటి ఆదివాసి గిరిజనుల పల్లె గోసిది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతారు. ఆ పాటోళ్ళు పోయి ఈ పాటోళ్ళొత్తారు, ఈ పాటోళ్ళు పోయి ఆ పాటోళ్ళొత్తారు. ఎవలొచ్చినా ఎన్నేళ్లు గడిచినా ఆదివాసి పల్లె సక్కదనమైతే మారతలేదు. అభివృద్ధికి బాటలేత్తమని బాతాల ముచ్చట్లు చెప్పే లీడర్లున్నారు. 30 ఏండ్ల తిప్పలటగిది. 30 ఏండ్ల బట్టి కనీసం సక్కటి బాటలు వర్షే కార్యం చేయలేదంటే ఎట్లున్నది చూడుండ్రి పాలకుల పనితనం. చలికాలం ఎండకాలం అంటే ఏమో అనుకోవచ్చు గాని వానకాలం అయితే చెప్పతరం కాదు ఇళ్ళ తిప్పలు. బడికి పోవాలనంటే గిదే తొవ్వగుంట 2 కిలోమీటర్లు నడవాలనంట. చిన్నవానైతే సరేగాని గట్టి వానలు కొడితే తొవ్వ బందే, బడికి గుండుసున్నే. ఒక్క దినం బడికి పోతే 2 దినాలు ఎగనామం పెట్టుడైతందట. తీరొక్క పథకాలు పెట్టి మస్తు పొడుగు చేసినామని చెప్పుకునేటి పాలకులు గిసొంటి గిరిజన గ్రామాలకు బాటలు ఎప్పుడు వరుస్తారో, వీళ్ళ బతుకులు ఎప్పుడు మారుస్తారో ఇక ఆ దేవునికే తెలవాలే. చూస్తారు కదా లీడర్లు, ఉద్దరం ముచ్చట్లు చెప్పింది చాలు, జర కారద్దాలు తెరిచి చూడుండ్రి మీ పాలనలా ఆదివాసి పల్లెలు పడుతున్న తిప్పలు ఎట్లున్నాయో అని కోపం చేస్తున్నారు. ఈ శ్రీరాంపురం గిరిజన పల్లె ప్రజలు పడుతున్న అవస్థలు చూసిన జనాలు.